ఈ అధిక వడ్డీలు అనేది ఈ రోజే కాదు, గతంలో ఇప్పుడు మొన్న ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ గారు ఆయన సీఐగా వన్ టౌన్లో ఉన్నప్పుడు అదే పాత ఊరిలో బట్టలు ఇప్పి కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి నాయకులు వస్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కడుందని వీళ్ళనే అడుగుతున్నా నేను. ఈరోజు రవి చనిపోయినారు, ఇలాంటి వందల మంది చనిపోయినారు, కొంతమంది ఊర్లు ఇడిచిపోయినారు. కానీ ఇది జరిగినప్పుడు తూతూ మంత్రంగా చేస్తున్నారే తప్ప దీనికి శాశ్వతంగా పరిష్కారం ఎక్కడుందని నేను నాయకులు నిలదీస్తున్నా. సార్ రమణ గారు, మీరేమో ఊకదంపుడు నాయకుల మాదిరి ఈరోజు వచ్చి ఇదే ఎస్పీ ఆఫీస్ ముందర మీరేమో చెప్తున్నారు. ఇది ఈరోజు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మీరు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి జరుగుతున్నాయి. కానీ దీనికి పరిష్కారం ఎక్కడుంది చెప్పండి. పరిష్కారము పోలీసుల చేతుల్లో ఉన్నది. ఇది గతంలో అంజనా సిన్హా మేడం జిల్లా ఎస్పీ ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరించారు. ఎవరైతే అధిక వడ్డీ వ్యాపారాలు చేశారో అలాంటి గ్యాంగ్ని పిలిపించి ఇదే ఎస్పీ కార్యాలయంలో భారీ ఎత్తున దండన చేశారు. అప్పుడు మీడియా పత్రికలను కూడా పెద్ద ఎత్తున రాయడం జరిగింది. మరి ఆ రకంగానే కూడా పోలీసులు వచ్చినటువంటి అధికారులు ఆ రకంగా ఎప్పటికైతే ఈ కాలుమనిగాన్లుగా ఆగాడాలు ఎక్కువైనాయో, ఆ యొక్క కంప్లైంట్స్ కేసులు ఎప్పుడైతే ఏ స్టేషన్ పరిధిలో వచ్చినాయో వాటిపైన వెంటనే అదే రకమైనటువంటి చర్యలు చేపట్టింటే ఇంకా బాగుండేది. గోరంట్ల మాధవ్ గారు సీఏగా ఉన్నప్పుడు కూడా వన్ టౌన్ పరిధిలో ఈ అధిక వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలని మరి ప్రత్యక్షంగా ప్రజలు చూస్తుండగానే కట్టడి చేయడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయి అదే వన్ టౌన్ పరిధిలోనే బంగారు షాపులు పెద్ద దూరంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలోనే మరి అక్కడ ఒక సామాన్య వ్యక్తి మరి బంగారు షాపులో ఉద్యోగం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఆయన ఏదో తన అవసరాల రీత్యా అప్పు చేశాడో తీసుకున్నాడు. అప్పు చేసి కట్టలేని పక్షంలో అధిక వడ్డీలు కట్టినటువంటి వాళ్ళు చెల్లించినటువంటి అమౌంట్ చెల్లించింటాడు ఎప్పుడో, మళ్ళీ అధిక వడ్డీల పేరుతో ఒక గ్యాంగ్ ఒక మూక దాడికి చేయడం జరిగినది. ఆ పరిధిలో మరి వన్ టౌన్ ఇన్ఛార్జి సీఐగా ఉన్నటువంటి శ్రీకాంత్ యాదవ్ గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు కూడా హర్షించారు, ఇంకా ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారేమని. నిజంగా వీళ్ళు కంట్రోల్ చేసే అధికారులే, వీరు కూడా డేర్ అండ్ డాష్ ఆఫీసర్లే. కానీ అలాంటి వారిని చూడనట్టు ఏదో చెప్పాలే వదిలేస్తున్నారనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మీరు పని చేస్తున్నారంటే తీవ్ర స్థాయిలో పనిచేయాలి. అది అధిక వడ్డీ వ్యాపారాల ఆగాడాలు విపరీతంగా మాఫీ ఎక్కువైపోయింది. నగరంలో ఒక 4-5 మూటాలు ఉన్నాయి. ఈ యొక్క మాఫీ ఆగాడాలు ఎక్కువైపోయి నిన్న రవికుమార్ సెంట్రల్ ఉద్యోగి, ఒక బ్యాంక్ ఉద్యోగి మరి అధిక వడ్డీ వ్యాపారుల కట్టలేకనే నేను అమ్మ క్షమించు, నా భార్య నన్ను క్షమించు అని చెప్పేసి సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోయినటువంటి సంఘటనలు, మరి ధర్మవరంలో జరిగినటువంటి సంఘటన ఈ రకంగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మనకి తెలియనివి ఎన్నో, మీడియాకి తెలియని వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి, ప్రజలకి తెలియనివి ఇంకెన్ని జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు పోలీసులే మీ దృష్టికి వస్తూ ఉన్నాయి. మీరు కఠినంగా గతంలో అంజనా సిన్హా మేడం గారిని ఆదర్శంగా తీసుకోండి. గోరంట్ల మాధవ్ లాంటి ఇలా సీఐ డేర్ అండ్ డాష్గా పనిచేసిన వాళ్ళని కూడా ఆదర్శం తీసుకొని ఇలాంటి ఆగడాలపైన మరి ఉక్కుపాదంతో మోపడం ద్వారానే ఈ యొక్క చర్యలు చేపట్టడం ద్వారానే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని మా దగ్గరికి కొన్ని వందల వేల మంది ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తున్నారు. నా ఒకటి చేత కావట్లే. మీరు ఇలాంటి వ్యక్తులు వస్తే మీరు భరోసా ఇస్తారా? ఇప్పుడు చట్టము ప్రభుత్వము మాదొక ప్రభుత్వం కాదు, మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ. అనంతపురంలో బాధ్యులు నిన్న మొన్న ఈ వారంలో జరిగినటువంటి సంఘటనలపైన పోలీస్ అధికారులు ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళ ద్వారా చట్టపరంగా అధిక వడ్డీ వ్యాపారస్తులపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. మాకు ఎవరూ వచ్చి చెప్పట్లేదు. నిన్న జరిగిన సంఘటన, మన 10 రోజుల క్రితం జరిగిన సంఘటన, 3 రోజుల క్రితం పెట్రోల్ ఎస్పీ గారి బంగ్లాలో పెట్రోల్ వేసిన సంఘటన అన్ని చూశాం. కాబట్టి మానవతా దృక్పథంతో అనంతపురం నగరంలో పట్టపగలు, ఇది జిల్లా మారుమూల గ్రామం కాదు, ఇది హెడ్ క్వార్టర్లో ఈ విధంగా అధిక వడ్డీ వ్యాపారస్తులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన, ఇక్కడ ఉన్న ఎస్పీ గారి పైన, కలెక్టర్ పైన ఉంది. అవసరమైతే సపరేట్ జీవోలు తీసుకొని వచ్చినా సరే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాన్ని అణిచివేసిన పరిస్థితి కూడా ప్రభుత్వం అధికారులపైన ఉంది. అది ఖచ్చితంగా వారు దాన్ని చేయాలని చెప్పి రోజు ఇక్కడ మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్, ఆ భరోసా లేకనే 10 రూపాయలు సూసైడ్ చేసుకునే వరకు వస్తున్నారు అంటే వారికి ఎక్కడ కూడా ఆ భరోసా ఇచ్చే వాళ్ళు పోలీసుల దగ్గరికి పోతే జరగలేదు, వాళ్ళని తిట్టి పంపిస్తున్నారు. ఏం చేయాలి, కొంతమంది ఊర్లు ఇడిచిపోయినారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఈరోజు పరిస్థితి కాదు కదా. దీనికి చెక్ పెట్టడానికి మీరు అన్నట్లుగా ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగనప్పుడే సూసైడ్లు అవుతున్నాయి. దీనికి ఒక శాశ్వతమైన గట్టిగా ఒక రోజుతో కాకుండా మీరు పోరాడుతున్న దానికి నిజంగా మేము సెల్యూట్ చేస్తున్నాం. మేము దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఒక రోజుతో 2 రోజులతో అయ్యే పరిస్థితి కాదు.
ఇది కొంచెం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది, మా పైన ఉంది, మీ పైన ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రజలకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరైనా బాధితులు ఉంటే మీ దగ్గర కన్నా వస్తారు, మీ చేతనైంది మేము చేస్తాం, మా చేతనైంది మేము చేస్తాం. కానీ ఇది ఒక రోజుతో కాకుండా కొంచెం పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అన్నది నా భావన. ఖచ్చితంగా మేము ఇప్పటి నుంచి కాదు, ఈ కాల్మని వారిపైన అధిక వడ్డీ వ్యాపారస్తులపైన అనంతపురం నగరంలో మరి దాదాపు 20 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ రోజు వన్ టౌన్ సిఏ గారు ఉన్నప్పుడు అంటే గోట్ల మాధవ్ గారు ఆ రోజు మా రాణినగర్ ప్రాంతంలో మరి వాళ్ళ మెరిమిని చేశారు, వాళ్ళు దేహశుద్ధి చేసి మేము ఊరేగింపు చేశారంటే అది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోనే జరిగింది అవన్నీ. మరి అనేక మంది ఎస్వి సింహ గారు ఉన్నప్పుడు కూడా మహేష్ సింహ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే కాలుమని వ్యాపారస్తులు వ్యతిరేక పోరాటాలు వేసాం. మా ప్రాంతాల్లో మరి అధిక వడ్డీ వ్యాపారస్తులు కరపత్రాలు వేసాం, డిఎస్పీ గారిని పిలుచుకొచ్చి మరి వీధి మీటింగ్లు పెట్టించాం, ప్రజలను కూడా చైతన్యవంతులు తీసుకొని వస్తున్నాం. కానీ రోజు రోజుకి ఇప్పుడున్నటువంటి చట్టాలు అధిక డబ్బు వ్యాపారస్తులకు చుట్టాలుగా తయారవుతున్నాయి. చట్టాలు డబ్బున్న వానికి చుట్టంగా తయారవుతుంది. చిన్న స్థాయి అధికారులు పై స్థాయి అధికారుల వరకు ఇబ్బంది కోట్ల రూపాయలు 2.5 సంవత్సరానికి కోటి వడ్డీ వస్తుంది, 10 రూపాయల వడ్డీ. మరి వాడు ఎంతైనా అధికారులకు ఇస్తారు, పోలీసులకు ఇస్తారు, ఇంకోటికి ఇస్తారు. మరి వాళ్ళ వ్యాపారాలు దందాలు మరి యథా స్వేచ్ఛగా జరుగుతున్నాయి. పేదవాళ్ళ ప్రాణాలు మానాలు గాలిలో కలిసిపోతున్నాయని ఈరోజు ఎస్పీ గారికి కలిసి ఎస్పీ గారి మెమరాండం ఇచ్చి మీరు డీజీపీ స్థాయిలో రాష్ట్ర పరిధిలో దీని మీద చర్చ చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో వారిపైన ఉక్కుపాదం తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్పీ గారికి ధర్నా చేసి మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. సార్, ఈ 10 రూపాయల వడ్డీలు వారం వడ్డీ వాళ్ళు అనంతపురంలో చాలామంది ఉన్నారు. మీ పార్టీ తరఫున వారందరినీ బహిరంగంగా పేర్లతో సహా మేము మీకు ఇస్తాం, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పేర్లు చెప్పగలుగుతారా? మేము ఈ పొద్దుటికి అనంతపురం నగరంలో ఉండే అందరి పేర్లు చెప్తాము. ఆల్రెడీ గతంలో చెప్పాము, కరపత్రాలు వేసాము, పంచాము. కానీ వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినది కలెక్టరు, ప్రభుత్వము, ఎస్పీ, అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు తీసుకోవాలి. నేను పేర్లు ప్రకటిస్తా, ఈ పొద్దు అందరి పేర్లు రాసిస్తా, నేను ఎస్పీ గారికి ఈ పొద్దు రాసిస్తా. మరి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కాల్మని కింద అందరినీ లోపలికి సబ్జెక్టులు పంపించమను. కౌన్సిలింగ్ కాదు, వారిని జిల్లా బహిష్కరణ చేయాలి, వారి అక్రమ ఆస్తులను జప్తు చేయాలి, వారందరి మీద రౌడీ సీటర్లు ఓపెన్ చేయాలి. ఆ విధమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే వాడు కూడా ఎదబడతాడు. మరి చట్టం వానికి ఉన్నోనికి చుట్టమైనప్పుడు వాడు ఎట్లా ఎదబడతాడు? అందుకే గట్టి నిర్ణయం తీసుకోవాలని ఈ పొద్దు మేము ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. ఎస్పీ గారు లేరంటున్నారు, డిఎస్పీ గారికి ఇస్తాం. ఇంతటితో మా ఉద్యమం ఆగదు. రవి మరణానికి ఎవరు కారకులైనారో అధిక వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు వారి మీద ఎక్కడ కూడా వారి మీద కేసు కట్టలే. వాళ్ళ భార్య ఏమిస్తే అది కేసు. అతను ఒక సూసైడ్ నోట్ రాశాడు, అయినా కూడా ఇంతవరకు కేసు కట్టలే. మొన్న బంగారు షాపుల దగ్గర దాడి చేస్తే మరి వార్నింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, పంపించేశారు. మరి వాళ్ళ మీద సబ్జెక్టులు పంపించలే. సీరియస్ యాక్షన్ కావాలి. దానికోసమే మా ఉద్యమం ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎప్పుడున్నంత వరకు కాలమని వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా బాధితులు ఒకవేళ ఉంటే కూడా సిపిఐ పార్టీ తరఫున ఈరోజు చూసాం, పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే మా ఏపీ 39 టీవీని కూడా సంప్రదించవచ్చు. అలాంటి వాళ్ళు చాలామంది మాకు రోజు కొన్ని వందల మంది ఫోన్లు వస్తున్నాయి. వారికి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు కూడా అంటే చట్టపరంగా ఏమన్నా ఉంటే పోలీసులు కూడా చర్యలు తీసుకోలేరు. ఈ చట్టపరిధిలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ఏం చేయడానికి కాదు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికి కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వరకు వెళ్తే మాత్రం అటువంటి పరిస్థితి తీసుకోవద్దండి. ప్రాణాలు పోతే ఏమొస్తుంది? ఏమీ రావు. కాబట్టి ఆ పరిస్థితి కనుక మీకు వస్తే మా దృష్టికి తీసుకొస్తే మేము ఇలాంటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్లుగా ఏపీ 39 టీవీ మీకు అండగా ఉంటుంది. కెమెరామెన్ చిరుతో బిహెచ్ రెడ్డి, ఎస్పీ కార్యాలయం, అనంతపురం.